ఈ దేశంలో మెల్లగా మాట్లాడితే ఎవడు మన దిక్కు తిరిగి చూడడు. మామూలుగా నువ్వు నినాదాలు ఇచ్చుకుంటూ పోతే ఎవడు చూడడు రోడ్డు మీద. అదే డీజే బాక్స్ పెట్టుకుని ఎవరుకుంటా దుంకుకుంటావో అరే ఏంద్ర ఈ సౌండ్ అని అందరూ చూస్తారు. కాబట్టి టీబీజీ కేసుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ఆచి చికెన్ మసాలా పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టూరి పోయి మొత్తం జీఎం కానీ ఆఫీస్ కాల పెడదాం, పోతే పోతాం 1 నెల రోజులు జైలుకు. గట్లు ఉండాలి కానీ పెట్టూరు రోజు గోవర్కంలో ప్రోగ్రామ్ పెట్టూరి ఈశ్వరన్న ముంగట పెట్టూరు, పోతే ఈశ్వరన్న కూడా పోతే జైలుకునేలా కొత్తగూడెంలో రవాణాన్ని ముంగట పెట్టి. నేనేమంటున్నా, కార్మికులు మనల్ని ఓన్ చేసుకోవాలి. వీళ్ళు మా కోసం కొట్లాడుతుర్రు, తనలాడుతుర్రు, కష్టపడుతుర్రు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసిరు, వీళ్ళని జైల్లో పెట్టిర్రు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ చెప్తున్నా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్ప మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పేది వాస్తవం కాదా ఇక మీరే ఆలోచించుకోరు. ఎందుకంటే ఇది 3వ సంవత్సరం వల్ల పాలన. ఇప్పుడు ఎంత గట్టిగా కొట్లాడితే, ఎంత గట్టిగా మాట్లాడితే, రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, జిఎం ఆఫీసుల ముందర ధర్నాలు కానీ అవన్నీ మామూలుగా సప్ప చేస్తే నడవది. కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా చేస్తే మన దిక్కు తిరుగు చూస్తారు, మనల్ని ఓన్ చేసుకుంటారు, మన దిక్కు వస్తారు. పోయిరండి ఓ 1 నెల రోజులు జైలుకి, ఏం పోయింది, ఓ 45 రోజులు పోయిరండి. జైలుకు పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు. కాబట్టి నేనేమంటున్నది, నేను ఉత్తా చెప్తలే, ఆ మిలిటెంట్ యాక్టివిటీతో ఏంటంటే మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. అరే వీళ్ళని సంఘాన్ని ఓడగొట్టినాం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినాం, గవర్నమెంట్ పోగొట్టినాం, అయినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా మా కోసం కొట్లాడుతుర్రు, మా కోసం కష్టపడుతుర్రు, అసలు వీళ్ళే మా బిడ్డలు, వాళ్ళు పరాయోళ్ళు అనే ఫీలింగ్ కాంగ్రెస్ బీజేపీల మీద మన కార్మిక లోకానికి వస్తుంది. ఒక్కొక్క కార్మికునికి ఆ ఫీలింగ్ వచ్చినాక ఆయన 10 మందిని 20 మందిని తయారు చేస్తాడు. మనల సంగతి తెలుసు కదా. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు, ఏముంది. అట్లా ఆ సీరియస్నెస్ యాక్టివిటీలో కనబడితే తప్ప కార్మికులు పూర్తి స్థాయిలో మన దిక్కు వచ్చేటటువంటి అవకాశం ఉండదు. మనం చూస్తున్నాం, వడ్ల కొనుగోలు జరుగుతున్నాయి, రైతులు వస్తున్నారు ఆ రోడ్ల మీదకి. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు మా వాళ్ళు. 5 రైతులు వచ్చిర్రు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. అంటే రావాలంటే మనం వాళ్ళని ఇంకా అట్లనే కార్మిక వర్గం కూడా కదులుతలేరు. నేను ఇందాక చెప్పిన కదా వివేక్ ఎగ్జాంపుల్. అంత ధైర్యంగా ఏం పని చేయకుండా మైండ్ మీదకి పోతే ఎవడు మాట్లాడతలేడు. మళ్ళీ మన వాళ్ళు సంపదన్న రావన్న వీళ్ళే 4-5 కనబడుతున్నారు ఆ వీడియోలో ప్రశ్నిస్తూ తప్ప వస్తలేరు. అంటే వాళ్ళు బయటకు ఇంకా రావాలంటే, ఇంకా గట్టిగా వాళ్ళు మాట్లాడాలంటే, సోషల్ మీడియాలో ఇళ్లలో మాట్లాడు కాకుండా వాళ్ళని నిలదీసే కాడికి రావాలంటే మనం మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేయాలి. ఆ దిశగా తర్వాత ఇంకోటి ఏమైతే తెలుసా, మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేసి సీరియస్ కార్యాచరణతో ముందుకు పోతుంటే మనకు దూరమైన వర్గాలన్నీ దగ్గర అయితే ఒకటి. రెండో దీంట్లో ఏమో నలుగుడు గులుగుడు అవి ఏమన్నా అన్నీ వీక్తాయి. అన్నీ పోయి అరే మనం కొట్లాడాలి చేయాలని ఆ స్పిరిట్ వస్తుంది. సో మన రాజకీయాలు కూడా తగ్గుతాయి, సంఘంలో ఉండే రాజకీయాలు తగ్గుతాయి, అవి తగ్గుతాయి, ఇవి తగ్గుతాయి. బయట ఉండేటటువంటి వర్గాలు కూడా మనకు దూరమైన వర్గాలు హామీలు మన పాలన కన్నా, మనం చేసిన పనుల కన్నా ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చినాం కదా, ఒక్కసారి వాళ్ళని కూడా చూద్దాం అనేటటువంటి ఆలోచన. సరిగ్గా మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఒక 2-3 సంఘటనలు జరగడం. కర్ణాటకలో 6 నెలల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అదేవిధంగా 3 శిబిరాల మధ్య చీలిపోయి ఉన్నటువంటి తెలంగాణ ఓటు బ్యాంక్ అంతా బండి సంజయ్ని ప్రెసిడెంట్ తీసి కిషన్ రెడ్డిని పెట్టంగానే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అంతా 1 సైడ్ కాంగ్రెస్ దిక్కు షిఫ్ట్ కావడం, సరిగ్గా ఎన్నికల సమయానికి మేడిగడ్డ కుంగడం. ఆచి చికెన్ మసాలా